హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు ఇండియన్ మార్కెట్లో హెల్త్ కేర్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ విక్స్ నెగిటివ్గా ఉన్నా కూడా రెస్ట్ ఆఫ్ ద అన్ని ఇండెక్సెస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఈ రోజు బాగా పర్ఫామ్ చేసిన ఇండెక్స్ అయితే మీడియా ఇండెక్స్ 2% పర్ఫామ్ చేసింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేశాయి. ఈ రోజు నిఫ్టీ 50లో టాప్ పర్ఫార్మర్గా ఏ స్టాక్స్ ఉన్నాయో చూస్తే ఎటర్నల్ అంటే జొమాటో స్టాక్ దగ్గరగా 5.19% పెరిగితే టాటా స్టీల్ పెరిగింది, ఓఎన్జీసీ కానీ ఎంఎండ్ఎం కానీ బజాజ్ ఆటో అండ్ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యాయి. ఈ రోజు ఇండియన్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉన్నాయో చూస్తే ఆల్మోస్ట్ $5,000 దగ్గర అయితే రీచ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ ఈ రోజు కూడా -29% అయితే తగ్గి 1,58,180 రూపీస్ దగ్గరగా ఉంది. 10 grams ఆఫ్ ద గోల్డ్. సిల్వర్ కూడా 2,61,630 రూపీస్ దగ్గరగా ఉంది. 1 kg సిల్వర్ -0.80% అయితే నెగిటివ్గానే ఉంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అయితే ఈరోజు మార్కెట్లో యుఎస్ ట్రెజరీ బాండ్స్ కంటే కూడా గోల్డ్ అయితే బీట్ చేసింది. యుఎస్లో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అయితే ట్రెజరీ బాండ్స్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటారు డెట్ హోల్డింగ్స్లో. దీన్ని అయితే గోల్డ్ అయితే బీట్ చేసింది అనేది అయితే ఒక డేటా అయితే ప్లాట్ఫామ్లో అప్డేట్ చేశారు. దానితో పాటుగా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఇండియాలో ఈటీఎఫ్స్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే జనవరిలో అయితే బీట్ చేసింది. ఈక్విటీ ఇన్ఫ్లోస్ కంటే కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్సే బాగా పెరిగాయని అయితే చెప్తున్నారు. జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్స్ 24,039 crore పెరిగితే సిల్వర్ ఈటీఎఫ్స్ మాత్రం 9,463 crore అయితే పెరిగింది. టోటల్గా జనవరిలోనే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్లో 33,500 crore ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టారు. ప్రజెంట్గా ఈ రోజు వరకు కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ ఎంత ఉన్నాయో చూస్తే ఇండియాలో 1.81 lakh crore ఆఫ్ ద అమౌంట్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటే సిల్వర్ ఈటీఎఫ్స్ మాత్రం 1.14 lakh crore ఆఫ్ ద సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే ఉన్నాయి. జనవరి మంత్లోనే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా వీటిల్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టారు పీపుల్. ఇంకా ఫర్దర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ పెరుగుతాయి అనే ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల మార్కెట్లో నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ పెరుగుతాయి అనే వాటికైతే పాజిటివ్ మూమెంట్ అయితే ఇస్తున్నారు. పీటర్ షెఫ్ అంటే ఈయన 2008లో మార్కెట్ క్రైసిస్ని ప్రిడిక్ట్ చేసిన వ్యక్తి ముందుగానే. ఈయన చెప్తున్నది కూడా యుఎస్ ట్రెజరీ దగ్గర నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్ ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా చెప్తున్నారు. డాలర్ వాల్యూ తగ్గిపోతా ఉంది, అందరూ కూడా గోల్డ్ వైపు అయితే వెళ్తున్నారు, డీ డాలరైజేషన్ అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. ఈ పర్సన్ కూడా గోల్డ్ 2026 ఇయర్ ఎండింగ్ వరకు కూడా $6,000గా రీచ్ అవుతుందనేది చెప్తున్నారు. దీనికి ఈయన చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ యుఎస్ అయితే అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ ఏదైతే డామినేట్ చేస్తుంది, దీనివల్ల నమ్మకం లేకపోవడం వల్ల, యుఎస్ పైన నమ్మకం లేకపోవడం వల్ల అందరూ కూడా గోల్డ్ వైపు అయితే డైవర్ట్ అవుతున్నారు అనే విధంగా అయితే చెప్తున్నారు ఈ పర్సన్ పీటర్ షెఫ్. నిఫ్టీ 50 ఈ రోజు అయితే 26 దగ్గరగా అయితే వెళ్ళింది. దీనికి సపోర్ట్గా అయితే ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు కొత్త టార్గెట్ అయితే ఇస్తున్నారు. నిఫ్టీ 50 FY26 ఇయర్ ఎండింగ్ నాటికి 29,500 వరకు రీచ్ అవుతుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకు వెళ్తుందని వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు చూస్తే నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా బెటర్గా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ 26 నుంచి 28 వరకు కూడా 15% CAGRతో గ్రోత్ అనేది వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్నటువంటి అన్ని మాక్రో ఎకనామిక్ కండిషన్స్ అన్ని సపోర్ట్గానే ఉన్నాయి. కంపెనీస్ కూడా బెటర్గానే రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. దానివల్ల నిఫ్టీ 50 కూడా ఈ టార్గెట్కి అయితే రీచ్ అవుతుందని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇండియాలో మాక్రో ఎకనామిక్ కండిషన్లు సపోర్ట్గా ఉన్నాయి చూస్తే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ పెరగడానికి కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఇస్తున్నారు రేటింగ్ కూడా. రీసెంట్ టైమ్స్లో ఇండియా యుఎస్ మధ్యలో కానీ ఇండియా యూరోపియన్ మధ్యలో ట్రేడ్ డీల్స్ కూడా ఫైనలైజ్ అయ్యాయి. దీనికి కూడా మార్కెట్కి అయితే ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే బూస్ట్ అయింది. అండ్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ అయితే తక్కువగా ఉంది, అండ్ బాండ్ ఈల్డ్స్ కూడా తక్కువగానే ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా ఉంది. గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కొంచెం తగ్గించింది. ట్యాక్స్ స్లాబ్స్లో కూడా జిఎస్టీ రేట్ కట్ చేసింది. అన్ని పాజిటివ్ సెంటిమెంట్స్ ఉండడం వల్ల మార్కెట్స్ అయితే పాజిటివ్ వైపు మూమెంట్ వెళ్తాయని అయితే వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెన్సెక్స్ కూడా ఈ రోజు 84,273కి అయితే రీచ్ అయింది. దీనికి కూడా మోర్గాన్ స్టాన్లీ వాళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు 2026 ఇయర్ ఎండింగ్ నాటికైతే 1,07,000 వెళ్తుందని అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రిడిక్ట్ చేస్తున్నారు మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు చూస్తే ఇండియాలో ఉన్నటువంటి
వీళ్ళు గూడా మాక్రో ఎకనామిక్ కండిషన్స్ పాజిటివ్‌గా ఉన్నాయనే బేస్ పైననే వీళ్ళు గూడా టార్గెట్ అయితే ఇస్తున్నారు. 1,07,000 వెళ్తుంది అనైతే 30% అయితే ప్రిడిక్ట్ జేస్తున్నారు. నెక్స్ట్ 50% అయితే 9,50,000 వెళ్తుందనైతే 50% ప్రిడిక్ట్ జేస్తున్నారు. 20% మాత్రం 76,000 అయితే వెళ్తుందని చెప్తున్నారు. ఈ రేటింగ్ ఏ బేస్ మీద ఇస్తున్నారో చూస్తే వీళ్ళు పోస్ట్ కోవిడ్ తర్వాత ఇండియా హాకిష్ మాక్రో ఎన్విరాన్మెంట్ అయితే ఈజీ చేసింది. లైక్ ఆర్బీఐ రేట్ కట్ చేసింది. హ్యూజ్ లిక్విడిటీని అయితే ఇన్ఫ్యూజ్ చేసింది మార్కెట్లోకి. ఆర్బీఐ కానీ గవర్నమెంట్ తీసుకునేటువంటి కొన్ని స్టెప్స్ వల్ల మాక్రో ఎకనామిక్ కండిషన్స్ ఇండియాలో బెటర్గా అయింది. దానివల్ల మార్కెట్స్ పెరిగే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు. దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చేస్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ మాత్రం $60 బ్యారెల్ తక్కువగా ఉంటేనే ఈ టార్గెట్ అయితే రీచ్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇన్ కేస్ జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $90 అబవ్ కానీ $90 ఉంటే మాత్రం 20% ఆఫ్ ద రీచ్ అవుతుంది. 76,000 వరకు మాత్రమే రీచ్ అవుతుందని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. టోటల్‌గా ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో మార్కెట్స్‌కి అయితే అన్ని పాజిటివ్ సెంటిమెంట్ గానే క్రియేట్ అవుతున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్స్ అయితే 2025లో బాగా కరెక్షన్ తీసుకున్నాయి. ఇప్పుడే పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మార్కెట్‌లో పాజిటివ్ అన్నీ ఉండడం వల్ల గూడా. 2026లో మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్సే పెరగొచ్చు. అండ్ మార్కెట్‌లో కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం స్టాక్స్‌ని కంటిన్యూగా అప్డేట్ చేయాలి. అండ్ దాంతో పాటు మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారనేది కంటిన్యూగా ట్రాక్ అయితే ఉండాలి. ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అంటే. మార్కెట్‌లో కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం నాలెడ్జ్ లేకుండా అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెట్టొద్దు. కొత్తగా వచ్చేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడం అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళైతే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం తగ్గిస్తుంది అని రీసెంట్ టైమ్స్‌లో అయితే ప్లాట్‌ఫామ్‌లో డేటా అప్డేట్ ఉంది. ఈ విషయంలో వీళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. వీళ్ళు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారెన్ సెక్రటరీ అయినటువంటి విక్రమ్ మిస్ట్రీ గారైతే మాట్లాడారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ తరపు దగ్గర నుంచి ఇండియా అయితే నేషనల్ ఇంట్రెస్టే ఫస్ట్‌గా చూస్తుంది ఆయిల్ పర్చేజ్ చేయడానికి. ఎక్కడైతే అడెక్వేట్ అవైలబిలిటీ ఉండి, ఫెయిర్ ప్రైస్ ఉండి, రిలయబిలిటీ ఆఫ్ సప్లై ఉంటుందో ఈ ప్లేస్‌లోనే ఇండియా ఆయిల్ పర్చేజ్ చేస్తుందనైతే చెప్తున్నారు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తుంది అనైతే డైరెక్ట్‌గా అయితే చెప్తున్నారు. అండ్ రీసెంట్‌గా ఇండియా, యూఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ జరిగిన టైంలో ట్రంప్ అయితే చెప్పారు, ఇండియా జీరో చేస్తుంది రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం అని. కానీ ఇండియా మాత్రం నేషనల్ ఇంట్రెస్టే ఫస్ట్‌గా ప్రిఫరెన్స్ ఇచ్చి మేము పర్చేజ్ చేస్తాము. ఎలాంటి స్టాప్ చేయట్లేదనైతే వీళ్ళైతే చెప్తున్నారు. ఒక్క కంట్రీ పైననే ఆయిల్ పర్చేజ్ చేయడానికైతే మేము డిపెండెన్సీ అవ్వాలనుకోవట్లేదు. వేరియస్ వేస్ట్ దగ్గర నుంచి అయితే ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నాము. కంట్రీ ఫర్దర్‌గా డెవలప్ అవ్వడానికైతే మినిస్టర్ ఆఫ్ నెక్స్ట్ రష్యా ఫారెన్ సెక్రటరీ వాళ్ళు కూడా ట్రంప్‌నైతే అక్యూజ్ చేస్తూ క్వెషన్ చేస్తున్నారు. బ్రిక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియా, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా లాంటి కంట్రీస్ పైన టారిఫ్స్ వేస్తూ, సాంక్షన్స్ విధిస్తూ మీరు మా దగ్గర నుంచి ఆయిల్ పర్చేజ్ చేయకుండా ఆ కంట్రీస్‌ని కంట్రోల్ చేస్తున్నారు అనేది వీళ్ళేదో అక్యూజ్ చేస్తున్నారు. ఇండియా పైన ట్రంప్ 25% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తుందనే విషయంలో. రష్యా వాళ్ళు ఆ మనీని ఉక్రెయిన్ యుద్ధంలో వాడి ఆ కంట్రీ పైన వార్ అయితే వెళ్తున్నారనే బేస్ పైన అయితే అక్యూజ్ చేస్తున్నారు ట్రంప్. ఇప్పుడు తీసివేశారు 25% టారిఫ్స్ గానీ ఇండియా, యూఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ కూడా ఫైనలైజ్ అయింది. ఇప్పుడు కూడా ఉక్రెయిన్ అలాగే రష్యా మధ్యలో పీస్ అగ్రీమెంట్ ఫైనలైజ్ అయింది. ఓన్లీ సైన్ సెరమనీ మాత్రమే పెండింగ్ ఉంది. మల్టీలేటరల్ బెనిఫిట్ కోఆపరేషన్ అగ్రీమెంట్ సైన్ అయినా కూడా మీరు కంట్రీని ఎందుకు మా దగ్గర నుంచి ఆయిల్ పర్చేజ్ చేయకుండా చేస్తున్నారని అయితే క్వెషన్ అయితే చేస్తున్నారు. రష్యా ఫారెన్ సెక్రటరీ వాళ్ళు. యూఎస్ వాళ్ళు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ని అండ్ సప్లై రూట్‌ని కూడా కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు అని కూడా అక్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తేనే ఇండియాకైతే తక్కువ ప్రైస్‌లో ఆయిల్ వస్తుంది. ఇండియా ఎకానమీ గ్రో అవుతుంది. అండ్ 95% ఆఫ్ ద ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే విషయంలో డిపెండెన్సీ అయింది కాబట్టి ఆయిల్ తక్కువ ప్రైస్‌కొస్తేనే కంట్రీ ఎకానమీ అయితే ఫర్దర్‌గా గ్రో అవుతుంది. జీడీపీ గ్రో అవుతుంది. అన్ని విధాలుగా కంట్రీకి అయితే ఉపయోగపడుతుంది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మాత్రం ఒక కంట్రీ పైన డిపెండెన్సీ అవ్వకుండా వేరియస్ వేస్ ద్వారా ఇంపోర్ట్ చేయాలనుకునే క్లారిటీ అయితే ఇచ్చారు. ఇది అయితే ఇండియన్ ఎకానమీకి అయితే మంచి విషయమే. నెక్స్ట్ యూఎస్, బంగ్లాదేశ్ మధ్యలో కూడా ట్రేడ్ అగ్రీమెంట్ ఫైనలైజ్‌గా అయినట్టయితే అప్డేట్ ఉంది. అండ్ కొన్ని టెక్స్‌టైల్ సెగ్మెంట్‌లో అపెరల్స్‌కి మాత్రం 0% టారిఫ్స్ అయితే వేస్తున్నట్టుగా కూడా అప్డేట్ ఉంది. వీళ్ళ టారిఫ్స్ ప్రెజెంట్‌గా 19% అయితే ఉంది. 37% 39% నుంచి తగ్గించి 19%కి అయితే తీసుకొచ్చారు. అన్ని ప్రొడక్ట్స్ పైన అయితే 19%గా ఉంటే
టెక్స్టైల్ అప్పరెల్స్ పైన మాత్రం 0% అయితే వేస్తున్నారు. 0% ఏ ప్రోడక్ట్‌కి వర్తిస్తుందో చూస్తే యూఎస్ నుంచి కాటన్ గాని, మ్యాన్ మేడ్ ఫైబర్ లైక్ యార్న్ ఇంపోర్ట్ చేసుకొని ఫైనల్ ప్రోడక్ట్ యూఎస్‌కి సేల్ చేస్తే ఆ ప్రోడక్ట్ పైన మాత్రమే 0% టారిఫ్స్ అయితే అప్లికబుల్ అవుతుంది. అండ్ ఎక్కువగా బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియా నుంచే 70% ఆఫ్ ద కాటన్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. $3 బిలియన్ వర్త్ చేసే వాల్యూ. ఇప్పుడు యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి టెక్ లైక్ యాన్ కంపెనీస్ గానీ, కాటన్ లాంటి వాటికైతే కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్‌లో బంగ్లాదేశ్ వాళ్ళైతే ఇండియాకి దూరంగా, చైనాకి దగ్గరగా అయితే వెళ్తున్నారు. వీళ్ళు ఇండియా నుంచి గూడా కాటన్ పర్చేజ్ చేయడం తగ్గించి కాటన్ గానీ, యాన్ గానీ యూఎస్ అండ్ బంగ్లాదేశ్ 2 కంట్రీలకు గూడా విన్ విన్ సిట్యుయేషన్ లానే ఉంది. ఈ అగ్రీమెంట్ సైన్ అవ్వడం వల్ల గూడా. అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు కొన్ని సెగ్మెంట్‌లో అయితే పర్మిషన్ ఇచ్చారు యూఎస్ వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి, ఫారిన్ ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి. లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లో గాని, ఇన్స్యూరెన్స్ గాని, టెలికామ్ గాని అదర్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికైతే యూఎస్ వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చారు. అండ్ ఏ సెక్టార్‌లో వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటున్నారో యూఎస్ వాళ్ళు, వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు గూడా ప్రొవైడ్ చేస్తారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఈరోజు ఇండియాలో కొన్ని టెక్స్‌టైల్స్ స్టాక్స్ గానీ, అండ్ యాన్‌కి సంబంధించిన స్టాక్స్ అయితే నెగెటివ్‌గా ఇంపాక్ట్ అయ్యాయి ఈరోజు. గోకుల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ గానీ, నితిన్ స్పిన్నర్స్, కేపీఆర్ మిల్, వర్ధమాన్ టెక్స్‌టైల్ గానీ, నహర్ స్పిన్నింగ్ మిల్ గానీ, అంబికా కాటన్ మిల్ లాంటి స్టాక్స్ అయితే నెగెటివ్‌గా వెళ్ళాయి. ఇండియా గూడా యూఎస్ దగ్గర నుంచి $200 బిలియన్ వర్త్ చేసే కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. బంగ్లాదేశ్ మాత్రం $250 మిలియన్ వర్త్ చేసే కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ బంగ్లాదేశ్‌కి 0% ఆఫ్ ద టారిఫ్స్ ఇచ్చారు గానీ, ఇండియాకైతే ఎలాంటి బెనిఫిట్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇండియాలో ఈ బెనిఫిట్ ఇవ్వకపోవడం వల్ల బంగ్లాదేశ్ నుంచి కాంపిటీషన్ లేదు. హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎస్పెషల్‌గా తిరుపూర్ గాని, సూరత్‌లో తయారయ్యే ప్రొడక్ట్స్‌కి అయితే హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. రెడీమేడ్ గార్మెంట్స్ సెగ్మెంట్‌లో. యెస్టర్‌డే యూఎస్ మార్కెట్స్ అయితే అన్ని పాజిటివ్‌గానే ఉన్నాయి. అండ్ టెక్ లైక్ ఏఐకి సంబంధించిన స్టాక్స్ అయితే పాజిటివ్‌గా రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల స్టాక్స్ అయితే పాజిటివ్ వెళ్ళాయి. ఈరోజు డవ్ ఫ్యూచర్స్ అయితే కొంచెం నెగెటివ్‌గా ఉన్నాయి. జపాన్ మార్కెట్స్ అయితే కొత్త రికార్డ్‌ని అయితే బ్రేక్ చేసింది ఈ రోజు గూడా. తకైచి గారి గవర్నమెంట్ హ్యూజ్ మెజారిటీతో ఎలక్ట్ అవ్వడం వల్ల గూడా కొంత మార్కెట్స్ అయితే పాజిటివ్ వైపు అయితే వెళ్ళాయి. కంట్రీలో ఎప్పుడైతే పవర్‌ఫుల్ లీడర్ ఉంటారో ఆ కంట్రీ ఫర్దర్‌గా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని మార్కెట్స్ కూడా ప్రిడిక్షన్ చేస్తాయి. ఈ రీజన్ వల్ల ఈరోజు జపాన్ మార్కెట్స్ అయితే కొత్త రికార్డ్స్ కూడా బ్రేక్ చేశాయి ఈరోజు. నెక్స్ట్ ఇండియా అలాగే గ్రీస్ మధ్యలో కూడా కొత్త డిఫెన్స్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ పైన అయితే సైన్ చేశారు. ఇండియా తరపు నుంచి అయితే డిఫెన్స్ మినిస్ట్రీ అయినటువంటి రాజ్‌నాథ్ సింగ్ గారైతే సైన్ చేశారు ఈ అగ్రీమెంట్ పైన. 2 కంట్రీల మధ్యలో కూడా మిలిటరీ ఇండస్ట్రీస్ విషయంలో, వెపన్స్ విషయంలో పాజిటివ్‌గా ఉంటుందని అగ్రీమెంట్ పైన అయితే సైన్ చేశారు. 2 కంట్రీస్ కోఆపరేషన్ ఉండడానికి. నెక్స్ట్ ఇండియా అలాగే ఫ్రాన్స్ మధ్యలో గూడా కొత్త అగ్రీమెంట్ అయితే జరగబోతున్నాయి. నెక్స్ట్ ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి మినిస్ట్రీ వాళ్ళైతే ఇండియా విజిట్ చేస్తారని 3.25 లాక్ క్రోర్ ఆఫ్ ద రఫేల్ డీల్‌నైతే ఫైనలైజ్ చేస్తారన్న అప్డేట్ అయితే ఉంది. ఫ్రాన్స్ మినిస్ట్రీ అయినటువంటి మాక్రోన్ గారైతే విజిట్ చేస్తారని ఇండియాలో అప్డేట్ ఉంది. ఇండియా విజిట్ చేసిన టైంలో ఈ రఫేల్ ఫైటర్ జెట్ విషయంలో అయితే డీల్‌ని ఫైనలైజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇండియా 114 రఫేల్ ఫైటర్ జెట్‌ని పర్చేజ్ చేయాలనుకుంటుందని దీనికి గాను 3.25 లాక్ క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఇండియా డిఫెన్స్ సెక్టార్‌ని స్ట్రాంగ్‌గా చేయడానికి ఫర్దర్‌గా. నెక్స్ట్ మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు గూడా ఇండియా ఈక్విటీ మార్కెట్‌కి అయితే పాజిటివ్‌గానే ఇస్తున్నారు. ఎర్నింగ్స్ బెటర్ థాన్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎబిడిటా రెవెన్యూ, పాట్ మార్జిన్స్ కూడా గ్రో అవుతున్నాయి. 50% కంపెనీస్ నిఫ్టీ 50లో పాజిటివ్‌గానే పోస్ట్ చేసే రిజల్ట్స్‌ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, మెటల్, ఆయిల్ అండ్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ లాంటివైతే ఎక్స్‌పెక్టేషన్ బీట్ చేశాయనైతే చెప్తున్నారు వీళ్ళు. సిమెంట్, ఆటో లాంటి సెక్టార్ అయితే కొంచెం ప్రెషర్‌లో మార్జిన్ ఎక్స్‌పాన్షన్ ప్రెషర్‌లో ఉన్నాయనైతే చెప్తున్నారు వీళ్ళు. మార్కెట్‌లో రెవెన్యూ, ప్రాఫిట్ గ్రోత్ గూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో బెటర్‌గానే గ్రో అయిందని వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ జనవరిలో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అయితే డేటా పోస్ట్ చేశారు. ఏ ఏ కంపెనీస్ ఎంతెంత పర్సెంటేజ్ ప్రీమియంలో గ్రో అయ్యారని వీళ్ళైతే డేటా పోస్ట్ చేశారు. గో డిజిట్ జనరల్ ఇన్స్యూరెన్స్ వాళ్ళైతే
4% గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు మాత్రం 9% గ్రో అయ్యారు. ఐసిఐసిఐ లాంబార్డ్ వాళ్ళు 16%, న్యూ ఇండియా అష్యూరెన్స్ ప్రీమియం వాళ్ళైతే 7% డౌన్ అయింది వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. స్టార్ హెల్త్ వాళ్ళు మాత్రం 18% గ్రో అయ్యారు. నీవా భూపా వాళ్ళు మాత్రం 36% గ్రో అయ్యారు. జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ప్రీమియం మాత్రం 15% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం 25% అయితే గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. టోటల్ ఓవరాల్గా హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లోనే బెటర్గా గ్రోత్ ఉంది. నెక్స్ట్ జనవరిలో ఫాడా వాళ్ళు కూడా డేటా పోస్ట్ చేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డేటా కూడా పోస్ట్ చేశారు. టోటల్ వెహికల్ రిటైల్ సేల్స్లో 17% గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ట్రాక్టర్ సెగ్మెంట్లో 22.9% గ్రో అయితే, త్రీ వీలర్ రిటైల్ సేల్స్ సెగ్మెంట్లో మాత్రం 18.8% గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో 15.1% గ్రో అయితే, టూ వీలర్ సెగ్మెంట్లో 20.8% గ్రో అయ్యారు. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో మాత్రం 5.13 lakh యూనిట్స్ అయితే గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. టోటల్ ఓవరాల్గా చూస్తే వెహికల్స్ డేటా అయితే పాజిటివ్గా ఉంది, రిటైల్ సేల్స్ డేటా కూడా. నెక్స్ట్ జనవరి మంత్లో కూడా మ్యూచువల్ ఫండ్ వాళ్ళైతే డేటా పోస్ట్ చేశారు. నెట్ ఫ్లోస్ అయితే 1.56 lakh క్రోర్గా ఉంటాయి. అవుట్ ఫ్లోస్ అంటే సెల్లింగ్ మాత్రం 66,591 క్రోర్గా ఉంది. యాక్టివ్ ఈక్విటీ ఇన్ఫ్లోస్ మాత్రం 24,028 క్రోర్ ఉంటే, లాస్ట్ మంత్ అయితే 28,054 క్రోర్గా అయితే. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అసెట్ మేనేజ్మెంట్ అండర్ మేనేజ్మెంట్ కూడా 81.01 lakh క్రోర్ గ్రోత్ అయితే అయింది. 80.82 lakhs దగ్గర నుంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్లో కూడా వీళ్ళైతే డేటా అయితే పోస్ట్ చేశారు. సెక్టారల్గా కూడా ఎక్కువగా మిడ్ క్యాప్లోనే అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టినట్టుగా అప్డేట్ ఉంది డేటా ద్వారా చూస్తే. నెక్స్ట్ ఈ వీక్లో యుఎస్లో అయితే చాలా డేటాలు అయితే రావాలి. యుఎస్ జాబ్స్ డేటా అయితే ఈరోజు రావాలి. యుఎస్ సిపిఐ డేటా ఫ్రైడే రోజు వస్తుంది. యుఎస్ రిటైల్ సేల్స్ డేటా కూడా రావాలి. ఈ డేటా బేస్ పట్టే మార్కెట్స్ ఎటువైపు మూవ్ అయితే అనేది డిసైడ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ పెరుగుతాయి అనేది కూడా డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీకి అదొక అప్డేట్ ఉంది. వీళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు దుబాయ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దగ్గర నుంచి. 1000 నుంచి 2500 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే విన్ అయ్యారు. లతీఫా బింట్ హమ్దాన్ 2 లైన్ రోడ్ని 4 లైన్ రోడ్గా ఎక్స్టెండ్ చేయడానికి వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని 36 monthsలో ఫినిష్ చేస్తారని అయితే తెలుస్తూ ఉంది. ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ అయితే కొంచెం పాజిటివ్గానే మూవ్ అయింది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. అదాని గ్రూప్ దగ్గర నుంచి 300 మెగావాట్స్ కవడ హైబ్రిడ్ రెన్యువల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి గుజరాత్ కచ్లో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ విన్ అవ్వడం వల్ల కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే పెరిగింది. స్టాక్ కూడా 3.25% పాజిటివ్గా మూవ్ అయింది. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ ఇప్పటి వరకు కూడా 834 మెగావాట్స్ అయితే రీచ్ అయ్యారు. వీళ్ళు సివిల్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు ఈ ప్రాజెక్ట్లో. నెక్స్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ స్టాక్ ఈరోజు అయితే 7% పెరిగింది ఆఫ్టర్నూన్ టైంలో. ఈవినింగ్ టైంలో మాత్రం 6.5% దగ్గర క్లోజ్ అయిపోయింది. దీనికి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే Q3లో వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ప్రాఫిట్ మాత్రం 174% అయితే గ్రో అయ్యారు, 602 క్రోర్గా. రెవెన్యూ కూడా 61.97%గా గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. దీనికి రిజల్ట్స్ పాజిటివ్గా రావడానికి అయితే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అయితే బెటర్గా లిస్ట్ అవుతున్నాయి. మార్కెట్లో ఇండెక్స్ డెరివేటివ్స్ అయితే యాక్టివ్గానే ఉన్నాయి. కంటిన్యూగా సక్సెస్ఫుల్గానే వీళ్ళైతే మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్లో కూడా గ్రో అవుతున్నారు. అండ్ ఈ కంపెనీకి అయితే యూబీఎస్ వాళ్ళైతే కొత్త టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. 3,650 రూపీస్గా ఇస్తున్నారు. జెఫ్రీస్ వాళ్ళు మాత్రం 3,050 రూపీస్గా ఇచ్చారు. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేస్తే కూడా రెవెన్యూలో 17% గ్రో అయితే, ఎబిడటా 14% గ్రో అయ్యారు. మార్జిన్స్ 64.88% గ్రో అయితే, నెట్ ప్రాఫిట్ మాత్రం 8% గ్రో అయ్యారు. రీసెంట్గా బడ్జెట్ టైంలో గవర్నమెంట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచింది ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో. ఇది కూడా బీఎస్సీలో ఒక అడిషనల్ మార్జిన్గా అయితే యాడ్ అవుతుంది ప్రాఫిట్లో. ఈ రీజన్ వల్ల వీళ్ళు Q3లో బెటర్గా రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల స్టాక్ కూడా పెరిగింది రోజు. ఇంకా పాజిటివ్గా ఫర్దర్గా మూవ్ అవుతుందని బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ రైల్టెల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 455 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ని. వీళ్ళకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అయితే వచ్చింది. డిప్యూటీ చీఫ్ సిగ్నల్ టెలికాం ఇంజనీర్ జబల్పూర్ వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి అయితే వచ్చింది వీళ్ళకి. ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్ అయింది. 2028 వరకు కూడా లాంగ్ టర్మ్ రెవెన్యూ గ్రోత్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. వీళ్ళు ఈ ఆర్డర్ని 960 డేస్లో ఫినిష్ చేస్తారని అయితే
తెలుస్తుంది. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ ఈరోజు 3.5%గా పాజిటివ్‌గా మూవ్ అయింది. నెక్స్ట్ ఎడ్లీ వీస్ వాళ్ళకి కూడా ఒక అప్డేట్ ఉంది. వీళ్ళు 2100 క్రోర్ వర్త్ చేసే అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి కార్లిల్ గ్రూప్‌లో 45% ఆఫ్ ద స్టేక్‌ని అయితే అక్వైర్ చేశారు. కార్లిల్ వాళ్ళు ఇండియాలో ఎన్బీఎఫ్‌సి సెగ్మెంట్‌లో హౌసింగ్ లోన్స్ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్‌గా అయితే ఉన్నారు. వీళ్ళు ఫర్దర్‌గా గ్రో అవ్వాలనుకుంటున్నారు ఎడ్లీ వీస్ వాళ్ళు ఈ సెగ్మెంట్‌లో. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల Q3లో రిజల్ట్స్ పాజిటివ్‌గా ఉండడం వల్ల 9% పాజిటివ్‌గా అయితే మూవ్ అయింది స్టాకు. Q3లో నెట్ ప్రాఫిట్ అయితే డబుల్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 264 క్రోర్‌గా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 3.4% అయితే గ్రో అయ్యారు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో. నెక్స్ట్ సీగల్ కంపెనీ వాళ్ళకైతే వీళ్ళకి మధ్యప్రదేశ్‌లోని మొరేనా సోలార్ పవర్ పార్క్‌లో రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ పార్క్ ద్వారా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ని డెవలప్ చేయడానికైతే వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు. 220 మెగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్రాజెక్టుని డెవలప్ చేయడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఈ ఆర్డర్ విన్ అవ్వడం వల్ల కూడా స్టాక్ అయితే దగ్గరగా 4% పెరిగింది. స్టాక్ కూడా 52 వీక్స్ హైక్ అయితే వెళ్ళింది. ఈ స్టాక్ లాస్ట్ 6 మంత్స్ బ్యాకే మార్కెట్లో అయితే ఐపీఓ ద్వారా అయితే లిస్ట్ అయింది. వీళ్ళు టారిఫ్ రేట్స్ అయితే 2.764 పర్ యూనిట్‌గా అయితే ఫిక్స్ చేశారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా 25 ఇయర్స్ అయితే ఉంది వీళ్ళకి. ఈ ప్రాజెక్ట్‌ని వీళ్ళు డిసెంబర్ 31, 2027 వరకైతే ఫినిష్ చేస్తారని ప్లాట్‌ఫామ్‌లో డేటా అయితే అప్డేట్ ఉంది. వీళ్ళు ఈ ప్రాజెక్ట్‌లో సోలార్ ఎనర్జీ ద్వారా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లో అయితే ఎనర్జీని స్టోర్ చేసి పీక్ టైమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళు ఎనర్జీని. నెక్స్ట్ ఏసీఎంఈ సోలార్ వాళ్ళకి కూడా మధ్యప్రదేశ్ దగ్గర నుంచి ఆర్డర్ అయితే వచ్చింది వీళ్ళకి. సోలార్ ప్రాజెక్ట్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి మధ్యప్రదేశ్‌లో మొరేనా సోలార్ పార్క్ అండ్ రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ ద్వారా బీఈఎస్ఎస్‌తో 220 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి సేమ్ వీళ్ళకి కూడా సీగల్ కంపెనీకి అయితే ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చిందో వీళ్ళకి కూడా సేమ్ మధ్యప్రదేశ్ దగ్గర నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ అయితే ఈరోజు 8% పెరిగింది. వీళ్ళు Q3లో కూడా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. నెట్ ప్రాఫిట్ 74.1 క్రోర్‌గా ఉంది డిసెంబర్‌లో. రెవెన్యూ కూడా 19.34% గ్రో అయితే 991 క్రోర్ అయితే గ్రో అయ్యారు కంపేర్ టు ఇయర్ అనే కంపారిజన్‌లో. ఎబిటా 12.72% గ్రో అయితే ఎబిటా మార్జిన్ మాత్రం 14% అయితే గ్రో అయ్యారు. వీళ్ళు కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ ఇప్పటి వరకు 1329.5 క్రోర్ అయితే ఉంది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ ఈ రోజు వరకు కూడా 5181.27 క్రోర్‌గా అయితే ఉంది. ఈ ఆర్డర్ లెవెల్ 1700 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే విన్ అవ్వడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే పెరిగింది స్ట్రాంగ్‌గా అండ్ ఫర్దర్‌గా కంపెనీకి ప్రాఫిట్స్ కూడా బెటర్‌గా జనరేట్ అవుతాయి. అంత పాజిటివ్ సెంటిమెంట్ ఉండడం వల్ల ఈ కంపెనీ స్టాక్ అయితే పాజిటివ్‌గా మూవ్ అయింది 8%గా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.